అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ మునుకప్ కుల బాంధవులకి, మునుకప్ ప్రజా నాయకులకి, మునుకప్ మహిళా కచ్చలకి, మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యుక్త కంశబంధంగా ఉదయపూర్వక నమస్కారం. మనం చేసినటువంటి మునుకప్ సంఘం తెలంగాణ ఆధ్వర్యం చేసినటువంటి సర్వే, మునుకప్ గ్రామస్థాయి సర్వేలో మొదటి సర్వేలో 5 గ్రామాల్లో 540 మంది మనం సర్వే ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండో వీడియోలో 8 గ్రామాలు. ఈ 8 గ్రామాలలో మునుకప్ జనాభా ఎంత? మొదటగా సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో మునుకప్ జనాభా 2000 మంది. ఈ 2000 మందిలో 1500 మందికి ఓటు హక్కు ఉంది, 500 మందికి ఓటు హక్కు లేదు. ఈ నిర్ధారించిన వారు ఎర్రంపాటి సీతారామయ్య గారు. థ్యాంక్ యూ అండి సీతారామయ్య గారు, మీ యొక్క గ్రామ జనాభాను మాకు తెలియజేసినందుకు. అలాగే రెండోది ఖమ్మం జిల్లా వైరా మండలం వైరా గ్రామం. ఈ వైరా గ్రామంలో మొత్తం మునుకప్ జనాభా, గ్రామ మునుకప్ జనాభా 213 మంది. ఈ 213 మందిలో దాంట్లో ఓటు హక్కు ఉన్నవారు 154 మంది, ఓటు హక్కు లేని మునుకప్లు 59 మంది. ఇది నిర్ధారించిన వారు ముత్యాల సైదులు గారు. థ్యాంక్ యూ సైదులు గారు, మీ యొక్క గ్రామ జనాభాను మునుకప్ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సర్వేకు మీరు పంపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఐసోజీపేట గ్రామంలో మునుకప్ గ్రామ జనాభా 12 మంది. ఆ గ్రామంలో ఓటు హక్కు ఉన్నవారు 9 మంది, ఓటు హక్కు లేని వారు 3 మాత్రమే. ఇది నిర్ధారించిన వారు మున్నూరు నరసింహులు గారు. థ్యాంక్ యూ నరసింహులు గారు, మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేస్తుంది. అలాగే నెక్స్ట్ భూపాల్పల్లి జిల్లా గన్పూర్ మండలం కొండంపల్లి గ్రామం. ఈ కొండపల్లి గ్రామంలో మునుకప్ గ్రామ జనాభా 120 మంది, ఓటు హక్కు ఉన్నవారు 87, ఓటు హక్కు లేని వారు 33 మంది. ఇది నిర్ధారించిన వారు దాసరి అజిత్. థ్యాంక్ యూ అజిత్ గారు, మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామం. ఈ రెడ్డిపల్లి గ్రామంలో మునుకప్ గ్రామ జనాభా 182 మంది, ఓటు హక్కు ఉన్నవాళ్ళు 130 మంది, ఓటు హక్కు లేని వారు 52 మంది. మనకి నిర్ధారించిన వారు ఆవుల రమేష్ పటేల్ గారు, ఆ గ్రామ పెద్దలు. థ్యాంక్ యూ రమేష్ పటేల్ గారు, మీ యొక్క గ్రామ జనాభాను మాకు తెలియజేసినందుకు. నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండలం ఒచ్చూర గ్రామం. ఈ గ్రామంలో మునుకప్ జనాభా 93, ఓటు హక్కు ఉన్నవారు 71 మంది, ఓటు హక్కు లేని వారు 22 మంది. ఇది నిర్ధారించిన వారు మద్దికుంట అశోక్ గారు. థ్యాంక్ యూ అశోక్ గారు, మీ యొక్క గ్రామ జనాభాను మాకు తెలియజేస్తుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆగ్నూరు గ్రామం. ఈ ఆగ్నూరు గ్రామంలో మునుకప్ గ్రామ జనాభా 26, ఓటు హక్కు ఉన్నవారు 18 మంది, ఓటు హక్కు లేని వారు 8 మంది. ఇది నిర్ధారించిన వారు సత్రవేణి అజయ్ గారు. థ్యాంక్ యూ అజయ్ గారు, మీ యొక్క గ్రామ జనాభాను మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో దర్రూర్ మండలం చిన్న చింతల రేవుల గ్రామం. ఈ గ్రామ జనాభా 426. దీంట్లో ఓటు హక్కు ఉన్నవారు 317, ఓటు హక్కు లేని వారు 111 మంది. ఇది నిర్ధారించిన వాళ్ళు రాయచూరు రవీంద్ర గారు. థ్యాంక్ యూ రవీంద్ర గారు, మీ యొక్క గ్రామ జనాభాను మాకు తెలియజేసినందుకు. అలాగే మిగతా గ్రామంలో ఉన్న కుల బాంధవులు కూడా మీ యొక్క గ్రామ జనాభాను మాకు తెలియజేయండి. తప్పకుండా దీని ఒక డాక్యుమెంట్ రూపంలో మనం తయారు చేసుకొని భవిష్యత్ తరాలకు మనకు ఒక నాందిలా ఉండేలాగా దీన్ని మనం తయారు చేసుకొని ఖచ్చితంగా ఈ 2025 జరిగే సర్వేను తప్పకుండా మనం భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా వస్తూ ఉన్నాయి, చాలా గ్రామాలు చాలా రిపోర్ట్ పొందుతున్నారు. తప్పకుండా డే బై డే మనం ఈ వీడియో పెడుతూ ఆ గ్రామ జనాభాను వీడియో రూపంలో తెలియజేస్తూ భవిష్యత్తు రాబోయే తరాలకి ఒకటి సూచనగా ఉండాలి, వాళ్ళకు ఒక అర్థమయ్యేలాగా ఉండాలని చెప్పి మనం వీడియో చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మిగతా గ్రామాలు ఎవరు ఉంటే దయచేసి ఈ యొక్క గ్రామ వివరాలు మాకు పంపాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మునుకప్, జై హింద్.